ఇప్పుడు ఇక్కడ చూడండి దీంట్లో మసాలా చక్కగా కుక్ అయ్యి ఆ పచ్చి వాసన అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇందులో మనం కొంచెం అంత జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం అంత మిరియాల పొడి ఇది కూడా వేసుకొని దీంట్లో ముందుగానే ఫ్రెష్ టమాటా తీసుకొని అది కూడా మిక్సీలో వేసేసుకున్నాను. దాన్ని కూడా మనం ఇందులో వేసేసుకుందాం. ఇంకా చిక్కగా ఉంది, మరి పల్సటి గ్రేవీ ఎప్పుడవుతుందంటారా? ఇది ఒక 2 నిమిషాలు కుక్ అయిన తర్వాత ఇందులో మనం నీళ్లు పోసుకొని మంచిగా దీన్ని కుక్ చేసుకుందాం. సో ఈ టమాటాలు కూడా వేసి మూత పెట్టేసి ఒక 3 నిమిషాల పాటు స్లోగా కుక్ చేస్తే ఆ టమాటాలు కూడా కుక్ అవ్వాలి. అయితే టమాటాలు ఇలా కుక్ చేయడం వల్ల మనకి గ్రేవీ మంచిగా సిల్కీగా వస్తుంది. సో ఇలా ఒక 2-3 నిమిషాలు ఇది కుక్ చేసుకుని తర్వాత నీళ్లు పోసుకుందాం. ఇప్పుడు మన మసాలా కూడా టమాటాలు కూడా కుక్ అయిపోయినాయి. అయితే ఇందులో నేను చెప్పిన విధంగా మనం నీళ్లు కూడా పోసుకోవచ్చు. ముఖ్యంగా హోటళ్ళల్లో అక్కడైతే మనం చికెన్ స్టాక్ అంటే చికెన్ బోన్స్ అవి తీసుకొని నీళ్ళల్లో ఉల్లిపాయ, మిగిలిపోయిన క్యారెట్ తొక్కలు అన్నీ వేసేసి చేసుకుంటాం. ఇది ముఖ్యంగా చికెన్ కర్రీస్లో వాడితే మనకి టేస్ట్ బాగా ఉంటుంది. మీ దగ్గర లేదనుకోండి మనం నీళ్లు పోసుకున్నా పర్లేదు. సో ఇప్పుడు మన షోర్వా పలసగా ఇది తయారవుతుంది. ఈ నీళ్లు పోసేసిన తర్వాత ఒక్కసారి ఈ నీళ్ళ టేస్ట్ కూడా మనం చూసుకుందాం. అవును, ఉప్పు వేసుకోవాలి కదా. ఇందులో మనం ఉప్పు కూడా వేసుకుంటే మంచి టేస్ట్ వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు మనం ఈ చికెన్ ఏదైతే పిండిలో కలిపి పెట్టుకున్నామో ఈ ముద్దని స్లోగా రోల్ చేసుకోవచ్చు. లేదనుకోండి మనం చేత్తో కావాలంటే కూడా దీన్ని చిన్నగా ఇలా పలసగా చేసి కూడా వేసుకోవచ్చు. నేనైతే దీన్ని మన అట్లకాడతో లైట్గా రోల్ చేస్తాను. ఈ చికెన్ కీమాలో అందుకే పిండి కలిపాను. అలాగే కొంచెం ఎక్కువ పిండి తీసుకొని, ఎందుకంటే కింద కొంచెం అంటుకునే ప్రమాదం ఉంటుంది కదా, ఇలా పిండి వేసుకొని తర్వాత దీన్ని రోలింగ్ పిన్ తోటి ఇలా రోల్ చేసుకుందాం. ఒకవేళ మీకు అంటుకుంటున్నట్టు అనిపిస్తే ఇంకా మరింత పిండి వేసుకుందాం. ఏదైతే మనం మిన్స్ పిండి కలుపుకున్నామో దాన్ని మీ ఇష్టం వచ్చిన షేప్లో మనం ఇలా చేసేసుకోవచ్చు. దీనికి షేపు ఇలా ఉండాలి అలా ఉండాలని ఏం లేదు, కానీ కొంచెం అంటే మీరు డైమండ్ షేప్లో అట్లా కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది ఈ గ్రేవీలో కుక్ అవుతాయి. అయితే మనం నైఫ్ తీసుకొని దీన్ని మనకి కావాల్సిన విధంగా ఇలా కట్ చేసేసుకుందాం. ఇలా కట్ చేసుకొని తర్వాత మీకు డైమండ్ షేప్లో కావాలంటే ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. మీకు రౌండ్గా కావాలంటే కూడా రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు. పిజ్జా కట్టర్ ఉంటే ఇంకా ఈజీ. సో ఇలా కట్ చేసేసుకుందాం. చూడ్డానికి ఇదేదో కాజు బర్ఫీలా ఉంది, కానీ మనం చేస్తుంది చికెన్ బర్ఫీ కర్రీ అనుకోండి. ఇలా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఈ ముక్కలన్నీ తీసి మనం ఒక ప్లేట్లో కూడా వేసుకోవచ్చు. కొన్ని పెద్దగా ఉన్నాయి, కొంచెం చిన్నగా ఉన్నాయి, నో ప్రాబ్లం. ఇప్పుడు మన గ్రేవీ చూడండి ఎంతో పలసగా ఉంది కదా. ఈ పిండి ఈ చికెన్ వల్ల కొంచెం థిక్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ చికెన్ ఇలా ముక్కలన్నీ ఇందులో వేసేసుకుందాం. అయితే చికెన్లో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి బ్రహ్మాండంగా తయారైపోతాయి. అన్నీ వేసాం. ఇవి వేసిన తర్వాత ఎక్కువగా కలపకుండా దీనికి మూత పెట్టి తక్కువ మంటలో ఒక 10 నిమిషాల పాటు స్లోగా చేసుకుందాం. అప్పుడు చికెన్ కూడా కుక్ అయిపోతుంది, ఈ గ్రేవీ కూడా పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. ఇలా ఆ ముక్కలన్నీ వేసేసి మన చికెన్ కర్రీ పల్సగా నీళ్ళలాగా ఉండేది కదా, ఇప్పుడు చూడండి కర్రీ ఎలా రెడీ అయిపోతుందో. కొంచెం అంత ఆ సిల్కీ గ్రేవీ మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ ఒక 10 నిమిషాలు అయితే ఇది కుక్ అయిపోతుంది. ఆల్రెడీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇందులో మనం కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇలా చేసి దీన్ని వేడిగా అన్నంతో తిన్నారనుకోండి భలే సూపర్గా ఉంటుంది. ఇలాంటివన్నీ ట్రై చేయండి. ఎందుకంటే మనం కూడా ఇంట్లో ఏంటబ్బా ఇలా చేశారు అన్నట్టు చేయండి, కానీ రుచి మాత్రం సూపర్గా ఉంటుంది. మరి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మూత పెట్టి స్టవ్ కట్టేస్తాను. ఇలా మిన్స్ ముఖ్యంగా రొయ్యలు ఇలాంటివి చేసుకునేటప్పుడు మరీ ఎక్కువగా కుక్ చేసేయకూడదు. ఎంత పర్ఫెక్ట్గా కుక్ చేసుకుంటే మనకి అంత జ్యూసీగా ఇలా నోట్లో పెట్టుకోగానే కరిగిపోవాలన్నమాట, అంత సూపర్గా. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. మన చికెన్ కీమా రొట్టె లాంటి కూర సూపర్గా ఉంటుంది. మరి కొంచెం చల్లారిన తర్వాత టేస్ట్ చేద్దాం. అయితే దీంట్లో ఏంటంటే మనం కొంచెం చికెన్ ఉన్నా కానీ చాలా ఎక్కువగా చేసుకోవచ్చు. మరి
వేడి వేడి ఈ షోర్వా డైరెక్ట్ అన్నం మీద వేసుకుంటే సూపర్గా ఉంటుంది. మరి చూడండి ముక్కలు ఎంత పర్ఫెక్ట్గా ఎంత చక్కగా ఉన్నాయో. వా, అంతా వేసుకొని వేడి వేడిగా తింటే సూపర్గా ఉంటుంది కదా. అయితే ఇందులో మీకు మంచి టెక్స్చర్, సిల్కీ టెక్స్చర్ వచ్చింది. మరి తినేటప్పుడు మంచి చికెన్ ఫ్లేవరు. ఇది ఒకసారి పిల్లలకి పెట్టామనుకోండి, వాళ్ళకి ఇలాగే కావాలంటూ ఉంటారు.